నిర్వాణం అంటే మన ఇంద్రియాలను ఆపడం గురించి ఇదొక చిన్న విశ్లేషణ. బౌద్ధ గ్రంథమైన సంయుత్త నికాయలో నిర్వాణాన్ని మనం వెళ్లే ఒక ప్రదేశంగా చెప్పలేదు. దానికి బదులుగా మన ఇంద్రియ ద్వారాల్ మూసుకుపోయినప్పుడు కలిగే ఒక అద్భుతమైన అనుభవంగా వర్ణించారు. మొదటిది, మన ప్రపంచాన్ని మన కన్ను, చెవి, ముక్కు, నాలుక, శరీరం ఇంకా మనస్సు అనే 6 ఇంద్రియాలే సృష్టిస్తాయి కదా. అయితే ఇక్కడ బుద్ధుడు భిక్షువులకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. రూపాలు, శబ్దాలు, వాసనలు ఇలా మనల్ని ఎప్పుడూ కట్టిపడేసే ఈ వరద పూర్తిగా ఆగిపోయే చోటుని మీరు అనుభవించగలరా అని. రెండవది, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయముంది. ఆగిపోవడమంటే మనం గుడ్డివాళ్లుగా, చెవిటివాళ్లుగా అయిపోతామని కాదు. అసలు విషయమేంటంటే, ఇంద్రియాల ద్వారా ఏదైనా చూసినప్పుడు, విన్నప్పుడు మనలో వెంటనే ఒక కోరిక, ఒక స్పందన కలుగుతోంది కదా. ఆ మానసిక ప్రక్రియను ఆపడమే ఇది. అంటే మనస్సు యొక్క పాత అలవాటును బ్రేక్ చేయడం అన్నమాట. ఇక చివరిగా, మరి ఈ స్థితి ఎలా ఉంటుంది? ఇది మనం ఎక్కడికో వెళ్లే చోటు కాదు. నేను, ఇది అనే తేడాలేని ఒక ప్రశాంతమైన, వెలుగుతో నిండిన చైతన్య స్థితి. మన ఇంద్రియ అనుభవాలపై మనకున్న పట్టు పూర్తిగా వదిలేసినప్పుడు సహజంగా మిగిలేది ఇదే. సో, విముక్తి అంటే మన ఇంద్రియ అనుభవాలను మార్చడం కాదు, వాటిపై మనకున్న పట్టును వదిలేసినప్పుడు మిగిలే ఆ ప్రశాంతతను అనుభవించడమే.